పాకిస్తాన్‌లో గోబెల్స్ మీడియా ప్రచారం చేసేటటువంటి వాళ్ళ మీదన ఇండియాలో యాక్షన్ తీసుకున్నారు. అందులో అక్కడ ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు అట్లాగే ఇండియాలో ఉండి నాటకాలు ఆడేటటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఏం ప్రొజెక్ట్ చేసుకొచ్చారంటే బెలూచిస్తాన్‌లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అక్కడ రైలు మీదన బెలూచ్ రెబెల్స్ దాడి చేసి 270 మంది దాకా చంపేశారు. అందులో వాస్తవంగా ప్రయాణికులు అన్నది ప్రచారం చేశారు. కానీ ప్రయాణికులను వాళ్ళు వదిలేశారు. చంపేసింది ఎవరిని అంటే వాళ్ళు ప్రయాణికులను ప్రచారం చేశారు. కానీ పాకిస్తాన్ వాళ్ళందరూ సైన్యం, ఐఎస్ఐకి సంబంధించినటువంటి వాళ్ళు సరిహద్దులకు వెళ్తున్నారు. బెలూచ్ సరిహద్దులకే వెళ్తున్నారు. తర్వాత బెలూచ్ రెబెల్స్ మీద అటాక్ చేయడానికి ముందే వాళ్ళ అంతు తేల్చారు వాళ్ళు. ఆ విషయాన్నే మనం కూడా అప్పుడు మాట్లాడుకున్నాం. అది భారతదేశం తెర వెనక నుండి చేయించిందని, దానికి ప్రతీకారంగానే ఏది ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి సైనికాధికారి ఈ పని చేయించాడు అన్నటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు. బెలూచ్ రెబల్స్ అనేటటువంటి వాళ్ళకి భారతదేశం ఎప్పుడూ సహాయం ప్రకటించాలి. బట్ భారతదేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది మేమేనని ఏకంగా పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ మంత్రే ప్రకటించాడు. నిజమని చెప్పి కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఉన్మాదుల్ని తయారు చేసి పంపించాలి. లేదా మతరాజ్యమే మనకి బెలూచిస్తాన్లో అక్కర్లేదు, హిందూ రాజ్యం మనకు కావాలని అడగాలి. కానీ ఇక్కడ ఇస్లామిక్ రాజ్యం కావాలని చెప్పి అడుగుతున్నది వాళ్ళు. కాబట్టి అసలు నిజం మనం గ్రహించాల్సి ఉంది.